అనగానే మన ఇండియన్ ట్రెడిషన్స్ ప్రకారం ఫస్ట్ పెద్దోళ్ళు చూసేది జాతకాలు. ఇప్పటిదాకా అఫ్ కోర్స్ జాతకాల మీద మేము ఎన్నో స్కిట్లు చేశాము, కొంతమంది వచ్చి జాతకాలు చెప్పే సందర్భాలు కూడా జరిగాయి. కానీ ఇప్పటిదాకా వాళ్ళు వచ్చిన వాళ్ళు పైగా అలా మాటలు చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మేము ఇన్వైట్ చేసిన వ్యక్తి వచ్చి ఇన్ డెప్త్ జాతకం గురించి మాకు చెప్తారు. అట్ ది సేమ్ టైం మీ లైఫ్ లో ఇన్ డెప్త్ గా మీ ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది, ఇంతకు ముందు ఏం జరిగింది, కరెక్ట్ గా మీకు ఎలాంటి పార్ట్నర్ సెట్ అవుతారు, ఇవన్నీ చెప్పడానికి ఇప్పుడు జ్యోతిషులు సుభాష్ శర్మ గారు రాబోతున్నారు. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అదన్నా చాలా మందికి పెళ్లి అవ్వకపోవడం జాతకం కూడా ఒక రీజన్. సుభాష్ శర్మ గారు ఒరిజినల్ గా మంచి ఆస్ట్రాలజర్. మీకు ఆయనేనా? లేదండి, మనకు పెట్టిన పంతులు గారు ఎప్పుడో పోయారు. ఈయన మంచి ఆస్ట్రాలజర్. పవన్ కళ్యాణ్ గారికి కూడా సార్ జాతకం చెప్పారట. మీలో ఎవరైనా రావచ్చు. ఫస్ట్ అన్న పెళ్లి ఎందుకు అవ్వట్లేదు చెప్తారు. ఫస్ట్ సన్నీ అన్నతో చెప్పిద్దాం. సన్నీ గారు ఇలా రండి. ముందు పెళ్లి అవుతుందో లేదో చూద్దాం. సార్ చేయి చూపియండి. మీ రేఖలు చాలా అద్భుతంగా ఉన్నాయండి, కానీ పెళ్లి రేఖ మాత్రము ఎప్పుడో ఉండేది ఇప్పుడు అస్సలు కనిపించట్లేదు. ఓ పెళ్లి రేఖ ఈ చలికి ముడుచుకుపోయిందండి. మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుందండి, కానీ ఆ జీవితం పక్క వాళ్ళకు ఉపయోగపడుతుంది. పక్క వాళ్ళకి ఉపయోగపడుతుందా? అన్న చేసుకో అన్న తొందరగా. పెళ్లి అవుతుంది అంటారా అవుతుంటారా అంటే ఎన్నేళ్ల తర్వాత అవుతుంది? అరే నువ్వు చెప్పరా కూర్చొని. ఇతంది ఎలా ఉంది నరేష్ నూరారా? హలో హలో, మీ పక్కనే ఉన్నారు, చూపించు. ఫస్ట్ వాళ్ళందరూ చూపించి చివరిలో నేను చూపించుకుంటా. లేదండి, ఫస్ట్ ఆది గారిది చూసి ఉన్నది ఉన్నట్టు చెప్పమంటారా? అంత ఉన్నదొద్దు. అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తే మరి కెమెరాలన్నీ మూసుకోవాల్సి వస్తుంది. తప్పకుండా మీ జాతకంలో ఇష్టపడి వివాహం చేసుకునే అవకాశం మాత్రమే ఉంది. అసలు వివాహం సంగతే మనం పక్కన పెట్టేస్తే మీరు పక్కన పెట్టినా మీ జాతకం పక్కన పెట్టదండి. హెల్త్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఉంటాయి. ఆరోగ్య రేఖ బాగానే ఉంది చూడండి. ఆరోగ్య రేఖ మనం బాగున్నప్పటికీ లోపల జరిగేటివన్నీ జరుగుతా ఉన్నాయి. మీరు నా ఆరోగ్య రేఖకి ఇంత సన్న అయితే నరేష్ రారా? చూడ్డానికి చిన్నగా ఉన్న పెద్ద మనస్సు. అలాగే మీకు అందరూ పెళ్ళెప్పుడు అని అంటున్నారు. తొందరలోనే పెళ్లి యోగం ఉంది. నాకు తెలిసి ఉగాది వరకు మీకు వివాహం అయ్యేటటువంటి యోగం కనిపిస్తుంది, మార్చిలో. కానీ వివాహమైన తర్వాత మాత్రము గురువు గారితో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం బానే ఉంది, పిల్లల విషయమే కాస్త ఆలోచన. తన రేఖ బాగానే ఉంది, అన్ని రకాలుగా బాగానే ఉంది. పెళ్లి రేఖ ఉందంట. నెక్స్ట్ నేను చెప్తాను ఒక పేరు. ప్లీజ్ దయచేసి నేను ఎవరి పేరు చెప్పినా ఆర్గ్యూ చేయకుండా, నువ్వు కాదు లేదు అని చెప్పకుండా రావాలి. ఓకేనా? రష్మి ప్లీజ్. వరుసగా నిజాలే చెప్పాలి. ఎక్కడ జోకులు వద్దు. పెళ్లి యోగం ఉందా? ముందు అది తెలియాలి. పెళ్లి యోగం అయితే ఖచ్చితంగా ఉందండి. ఆల్రెడీ మనసులో ఒకరు ఉన్నారు అనిపించేటటువంటి రేఖలు ఉన్నాయి. ఓకే, కోరుకుంటున్నటువంటి లైఫే మీ జీవితంలో ఎదురవుతుంది. ఇది ఒకటి చెప్పండి, ఒక షోలో 2 యాంకర్లు ఉన్నారు, అతను అలాగే ఉంటాడా? చెప్పాలంటే ఇన్ని రోజులు గాలి అనేటటువంటి విధానంలో నడిచిపోయింది. ఇప్పుడు కొత్త గాలి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముహూర్తం అయితే దగ్గరలోనే ఉందండి. 2026 ఆగస్టు ఆర్ సెప్టెంబర్ లో అయితే వివాహ యోగాలు అయితే ఉన్నాయండి. సార్ హెల్త్ పరిస్థితి ఏంటి సార్? ఆరోగ్య పరిస్థితులు కొంచెం క్షీణించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వయసు రీత్యా కెరియర్ బాగుంది, లైఫ్ బాగుంది. మీరు అనుకున్నటువంటి వ్యక్తితోటే మీకు వివాహం జరుగుతుందండి. కంగ్రాచులేషన్స్ రష్మి. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. కొన్ని సరదాగా మాటలు చెప్పారు, కొన్ని నిజాలు చెప్పారు. బట్ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద షో. కానీ మీరు ఈ రోజు ఇక్కడ రావడం అనేది నిజంగా మాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఆస్ట్రాలజీ జస్ట్ నాట్ ఏదో చెప్పడానికి, ఇట్స్ ఆల్సో డీప్ సైన్స్. ఆస్ట్రాలజీ అనేటటువంటిది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనిషి భవిష్యత్తులో జరిగే భూత భవిష్యత్ వర్తమానాదులు తెలియజేసేటటువంటి సంకేతాలు మాత్రమే తెలియజేస్తుంది. చాలా మంది ఆస్ట్రాలజీ అంటే ఏదో అపనమ్మకంతో అయ్యో ఇది నా జీవితంలో జరగలేదే అని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోవద్దు. చెప్పింది ఎప్పుడైనా జీవితంలో జరిగేటటువంటి
ఉన్నటువంటి లక్షణాలే అకార్డింగ్ టు ఆస్ట్రాలజీకి ఉంటాయి. ప్లానెటరీ పొజిషన్ ఊరికే కాదండి, అది మన రామాయణ కాలం నుంచి ఉంది, అలాగే మన యొక్క ద్వాపర యుగం నుంచే ఆస్ట్రాలజీ అనేటటువంటిది ఉంటుంది. కానీ దాన్ని నమ్మే విధానాన్ని బట్టి మనిషి యొక్క ఆలోచనలు ఉంటాయి. ఆస్ట్రాలజీ నమ్మితే మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అని తెలుస్తుంది. బ్యాడ్ పొజిషన్ లో ఎలా ఉండాలి, గుడ్ పొజిషన్ లో ఎలా ఉండాలి అని చెప్పేటటువంటిదే ఆస్ట్రాలజీ అంటే జాతక వివరణ. థ్యాంక్ యూ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మ్యామ్, నేను ఒక విషయం అయితే ఎప్పుడు గట్టిగా నమ్ముతాను, అదేంటంటే ఆస్ట్రాలజర్స్ తప్పుగా ఉండొచ్చు, ఆస్ట్రాలజీ తప్పు కాదు. నిజంగా చెప్పాలంటే ఇందాక గురువు గారు చెప్పినట్టు మన భవిష్యత్తుని వర్తమానాన్ని మనం ఏం చేసుంటే బాగుంటుంది, ఇక ముందు ఎలా ఉండాలి అని మనకు సూచనలు చెప్పడానికే పెద్దలు ఇది తీసుకొచ్చారు. అండ్ సుభాష్ గారు, ఎక్సలెంట్ టు హ్యావ్ యూ హియర్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు రావడం మాకు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.